అందరికి నమస్కారం. 25 years నుంచి చదలవాడ బ్రదర్స్ని చూస్తూనే ఉన్నాను. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అనురాధ టింబర్ డిపో అండ్ అనురాధ ప్రొడక్షన్స్లో వాళ్ళు ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు కృష్ణంరాజు గారితో. అప్పుడప్పుడే నేను డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యాను నా కెరియర్లో. కానీ ఎప్పుడు వారితో అంతా అప్పుడు నాకు క్లోజ్ పరిచయం ఉండేది కాదు. ఎప్పుడో తర్వాత అలా కాలక్రమేణా ఛాంబర్ విషయాలలో దాంట్లో కలవడం శ్రీనివాసరావు గారిని అంతే. సో మా జర్నీలో ఎప్పుడు ఎలాంటి వ్యాపారం చేయలేదు. ఈ మధ్య ఒకే ఒక సినిమా, వారు దసరా అనే సినిమా తెలుగు రాష్ట్రాలకు కొన్నారని తెలిసి వారిని వ్యాపార పరంగా నేను కలిసి ఆ సినిమా ఫస్ట్ మేము తీసుకొని తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేసి ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసింది. అక్కడ మా బిజినెస్ పరంగా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. అప్పటి వరకు దూరం ఉన్న మా మధ్యలో ఇద్దరి మనసులు అర్థమయ్యాయి. ఓహో, రాజు గారంటే ఏంటి అనేది వ్యాపార పరంగా చూశారు, శ్రీనివాసరావు గారంటే అని నాకు అర్థం చేసుకోవటానికి టైం పట్టింది. సార్ చాలా గ్యాప్ అయినా ఒకరికొకరిని అర్థం చేసుకోవటానికి టైం పట్టింది. శ్రీనివాసరావు గారు ఎంతోమందికి ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్న నిర్మాతలు అందరూ ఉన్నారు. ఎవరికన్నా ఎలాంటి వాళ్ళ సినిమా విషయంలో ఇలా చేస్తున్నామంటే సపోర్టివ్గా ఉండి ఫైనాన్షియల్ సపోర్ట్గా కానీ ఏదైనా సమస్యలు వచ్చినా ఉండి వాళ్ళకి దూరం నుంచే సాల్వ్ చేస్తారు, ఎప్పుడు కనిపించరు. సో మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను ఉండాలి ప్రెసిడెంట్ కానీ నమ్మిన చాలామందిలో మొదటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఈ టర్మ్ మీరు ఉంటే డెఫినెట్ మంచిగా జరుగుద్దని ప్రయత్నం చేస్తున్నాను సార్. 5 నెలలు అయింది. ఇంకొక నాకున్న సమయంలో ఇండస్ట్రీకి మంచి అయ్యే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా రిజల్ట్ తీసుకొస్తానని నమ్ముతున్నాను. నేను ఆ సీట్ నుంచి వెళ్ళే లోపల డెఫినెట్గా మీ నమ్మకాన్ని రిజల్ట్ రూపంలో చూపిస్తానని అనుకుంటున్నాను. సో ఈరోజు లక్ష్ ధీరా అనే సినిమాతో February 2 తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ట్రైలర్ చూసాము. ఇందాక ఏవీలో సినిమా అంటే ఉన్న ఇంట్రెస్ట్తో ఎంత దూరమైనా వెళ్తుంది, బయటికి వెళ్ళినా మళ్ళీ లోపల తీసుకొస్తుంది. లక్ష్, ఆల్ ది బెస్ట్. యువర్ ఎఫర్ట్ సక్సెస్ కావాలి. మీ టీం ఎఫర్ట్ సక్సెస్ అయ్యి ప్రేక్షకులు మీ సినిమాకి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళే